హాయ్ అండి, కలర్ఫుల్గా కనిపిస్తోంది ఏంటనుకుంటున్నారా? కార్న్ విత్ పన్నీర్ దోశ. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటికి పచ్చళ్ళు కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఇలాగా స్వీట్ కార్న్ తీసి చక్కగా గింజలు అయితే ఒలిచేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ అండి. జీర్ణక్రియకు మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి, కంటి ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఫైబరు, విటమిన్స్, పోషకాహారాలు చాలా ఉన్నాయి. ఈ దోశ ఎలా చేసాము అన్నది రండి చూపిస్తాను. అలాగే జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా చక్కగా కడిగి తీసుకొని ఇప్పుడు గింజలు ఒలిచి పెట్టుకున్నాం కదండి, ఆ గింజలు అన్నీ కూడా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మొక్కజొన్నలో ఉండే కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువ కాబట్టి మనకి పొట్ట నిండిన అనుభూతి కలిగి అతిగా తినడం అయితే తగ్గిస్తాం. ఇప్పుడు అన్నీ కూడా చక్కగా పేస్ట్ చేసాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ. తర్వాత ఒలిచి పెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజల్ని చక్కగా అందులో వేసి మెత్తని పేస్ట్లా చేసి మనం దోశపిండి బ్యాటర్లా తయారు చేసుకోవాలి. మరి రావాలి అంటే ఇలా ఒక్కటే వేస్తే రాదు కదా. దీనికి నేను చక్కగా ఒక కప్పు అయితే వరిపిండి అయితే కలుపుకున్నాను. వరిపిండి కలిపి గరిటె జాడుగా మనం దోశపిండి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇందులో వాడిన పైన మనం ప్రోటీన్ వాడామండి, పన్నీరు. అది బరువు తగ్గడంలో మనకు సహాయపడుతుంది. పన్నీర్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. పన్నీర్ ఎందుకు వాడానంటే శాకాహారులకు ప్రోటీను మంచి అద్భుతమైన మూలం అండి. పన్నీరు కండరాల పెరుగుదలకు, మరమ్మత్తు కోసం అవసరమైన అధిక నాణ్యత గల ప్రోటీను. ఇది బాడీ బిల్డర్స్ కానీ అథ్లెటిక్స్కి కానీ వాడటం చాలా ముఖ్యం. వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు వరిపిండి కలుపుకొని దోశపిండి మాదిరిలాగా మనం దాన్ని పలచం చేసుకోవాలి. మొక్కజొన్నలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తపోటుని తగ్గిస్తుందండి. బీపీ పేషెంట్స్కి ఇది మంచి మందు. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. నీరు పోసుకొని దాన్ని గరిటె జారుగా మనం దోశ ఎలా వేసుకోవాలి అన్నది ఆ విధంగా అయితే మనం తయారు చేసుకోవాలి. దీనికి పైన నేను చక్కగా ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, తర్వాత పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ నిత్యం తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పైన దోశ మీద చక్కగా వేసుకుంటే మనకి పన్నీర్ దోశ రెడీ అయిపోయింది. బాగుందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశ పెనం మీద వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక్క అట్టు తినడానికి ఒక దోశకి ఇంకా 2-3 తింటారు. ఇంక సైడ్ పచ్చళ్ళు, చట్నీలు ఏం అక్కర్లే. ఇందులో వేసుకున్న వాటితోనే చాలా రుచికరంగా ఉంటుంది. ప్రోటీన్ కలిగిన ఈ దోశ తీసుకుంటే ప్రోటీన్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎర్రగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. మీ పార్థ. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.